అన్నయ్య, నువ్వు నన్ను నైట్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మ చూసిందా? నువ్వు అనుకున్నట్టే అమ్మ కూడా అనుకుందా? నన్ను అసహించుకుందా? ఇప్పుడు ఎదురు పడితే క్లాస్ తీసుకుంటుందా? నువ్వేం కంగారు పడకు, నేను అమ్మని మేనేజ్ చేశాను. మేనేజ్ చేసావా? ఎలా? మధు వచ్చిందా? అమ్మా, మధు వచ్చిందమ్మా. అమ్మా, మధు వచ్చింది, రేపు పొద్దునే మాట్లాడొచ్చులే. అది కాదురా, ఒకసారి వెళ్ళి. అమ్మా, తను చాలా టైర్డ్గా ఉందమ్మా. ఆటోలో వచ్చేటప్పుడే నిద్రపోయింది. ఇప్పుడే లోపల పడుకోబెట్టి వస్తున్నాను. ఫుల్గా నిద్రలోకి జారుకుంది. అసలు అదేమన్నా తిన్నదో లేదో, కాస్త తిని పడుకుంటే బెటర్ కదా. అస్సలు తినకుండా పడుకుంటే రేపు పొద్దునకి నీరసం అయిపోతుందిరా. అమ్మా, అది వెళ్ళిందే పార్టీకి, తినకుండా ఎందుకుంటుంది చెప్పు? బిరుగా లాగించినట్టే ఉంది, గురక పెట్టి నిద్రపోతుంది. ఈ టైంలో వెళ్ళి దాన్ని నిద్ర చెడగొట్టడం ఎందుకు చెప్పు? అయినా నువ్వు ఇంత రాత్రి దాకా నిద్ర కాచుకొని కూర్చోడం ఎందుకమ్మా? వెళ్ళి పడుకో. అలా అమ్మని మేనేజ్ చేశా. రాత్రి తను నిన్ను చూసుంటే డెఫినెట్గా ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే క్లాస్ తీసుకునేది. మధు, పార్టీలంటూ ఇంకెప్పుడైనా వెళ్తే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. సాఫ్ట్ డ్రింక్ అని వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోకు. నిజంగా నిన్ను రాత్రి ఆ సిచ్యువేషన్లో అమ్మ చూసుంటే బాధపడేది. తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఇప్పుడు బాధ పెట్టడం అంత మంచిది కాదు. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. సరే అన్నయ్య, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఓకే, ఫ్రెష్ అయ్యి వెళ్ళి అమ్మకు కనపడు, సరేనా? సరే అన్నయ్య. అన్నయ్య ఏంటి ఆక్వర్డ్ పొజిషన్లో ఉన్నావన్నాడు? నేను సపరేట్ రూమ్లో ఉండడం ఏంటి? నేను రూమ్కి ఎందుకు వెళ్ళాను? నన్ను ఆ రూమ్లోకి ఎవరు తీసుకెళ్ళుంటారు? నేను సాఫ్ట్ డ్రింకే అడిగాను, వాళ్ళు సాఫ్ట్ డ్రింకే అని ఇచ్చారు. అసలు ఆ డ్రింక్ తాగిన తర్వాత నాకెందుకంత బ్లర్ అయిపోయింది? అసలు నైట్ ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? సంథింగ్ రాంగ్. ఎవరో కావాలని నాకు ఆల్కహాల్ మిక్స్ డ్రింక్ ఇచ్చారా? నేను ఆ డ్రింక్ని గుర్తుపట్టలేకపోయానా? సంథింగ్, ఏదో జరిగింది. రాత్రి బాగా టెన్షన్ పడ్డావు కదా? మధుని సేఫ్గానే తరుణ్ తీసుకొచ్చాడు కదా? ప్రశాంతంగా నిద్రపోయావా? పొద్దున్నే మాట్లాడించావా? రాత్రి తరుణ్ తీసుకొచ్చాడు, కానీ అది చాలా టైర్డ్గా ఉంది, ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దు, నిద్రపోతుంది అన్నాడు. రాత్రి మాట్లాడలేదు, ఇంకా నిద్ర లేచినట్టు లేదు. లేచాక మాట్లాడొచ్చని ఈ లోపల మొక్కలకు నీళ్లు పోద్దామని వచ్చాను. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా? ఇవి బతుకునిచ్చేవి,
వాళ్ళు బతుకు పంచుకొని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటావు? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు, మంచి చెడుతో పనిలేదు. ఆ విషయం అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సీరియస్గా చెప్పినా కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కావు. నీ ఫోన్ రింగ్ అవుతుంది. యోగా క్లాస్ స్టూడెంట్స్ పదే పదే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళంతగా ఫోన్ చేస్తుంటే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. అలా సైలెంట్గా ఉంటే ఎలా? నేను కూడా యోగా క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకోలేదు. అందుకే వాళ్ళకిప్పుడే ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను యోగా క్లాసెస్ చెప్పచ్చో లేదో అని చిన్న డైలమాలో ఉన్నాను. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు యోగా క్లాసులు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఆ క్లాసులు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్ నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనుషుల మీద నమ్మకాలు పోయిన తర్వాత వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తాం. నాకు నా పిల్లల బాధ్యత ఉంది. ప్రెజెంట్ నేను సింగిల్ మదర్ని. వాళ్ళని నా రెస్పాన్సిబిలిటీతో పెంచాల్సిన అవసరం నాకుంది. నేను కష్టపడకుండా వాళ్ళని ఎలా ప్రయోజకుల్ని చేయగలను? నీకు నువ్వు నీ పిల్లలే అనుకుంటున్నావా? మరోలా అనుకోవడానికి నాకిప్పుడు అవకాశం లేదు కదా. కొన్ని షరతుల మధ్య నిబద్ధతతో బ్రతుకుతున్నాను కదా. అదే నీ నిర్ణయం అయితే నువ్వు గతంలో లాగా హాస్పిటల్లో యోగా డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు. నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇందులో బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ఈ ఆఫరు ఆ పోస్టు నీకోసం ఎప్పటికీ అలాగే ఉంటాయి. నీ ఆఫర్కి నీ ప్రపోజల్కి చాలా థ్యాంక్స్. ఇప్పటికెప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోలేను, నీకు ఆన్సర్ చెప్పలేను. ఫ్యూచర్లో ఆలోచించే నిర్ణయానికి వచ్చినప్పుడు సమాధానం చెప్తాను. నీ ఇష్టం. నా మనసులో మాట చెప్పాను. నిర్ణయం నీదే. ఆ మాటల వెనుక జాల, సానుభూత, నిస్సహాయురాలికి సాయం అన్న ఆలోచన, లేకపోతే మార్పా? శక్తి నిన్నటి నుంచి సైలెంట్ అయింది. అసలు ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో. ఇంకా ఇంతవరకు గదిలోంచి బయటికి రాలేదేంటి? శక్తి, ఈవిడేంటి ఇంత కులాసాగా నిద్రపోతుంది? నిద్ర లేకుండా నిరంతరం ఆలోచించే మనిషి ఈ టైంలో ఇంత గాఢ నిద్ర ఏంటి? శక్తి, 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 శక్తి. బా ఏంటి సౌమ్య, నన్ను హ్యాపీగా పడుకోనివ్వచ్చు కదా. ఏంటి ఎప్పుడు ప్లాన్లు అనేదానివి ఇప్పుడు ప్రశాంతంగా పడుకోనివ్వచ్చు కదా అంటున్నావేంటి? ఇక ఏ ప్లాన్లు సక్సెస్ కావు, అనవసరం అనే నిర్ణయానికి వచ్చేసావా? ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? నువ్వే కదా ప్రయత్నం మానేస్తే ఫలితం దక్కదు అన్నావు.
అన్ని విరమించుకొని విశ్రాంతి తీసుకుంటున్నావా ఇప్పుడు? నేనేం విశ్రాంతి తీసుకోవడం లేదు. నా పని నేను చేస్తూనే ఉన్నాను. ఏం చేస్తున్నావు? డిఎన్ఏ రిజల్ట్స్ మార్చే ప్రయత్నం సక్సెస్ కాలేదు. సో రేపో మాపో రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తాయి. జనని గుణ కలిసిపోయేలా ఉన్నారు. వాళ్ళు ఒకటైపోయాక నువ్వు నేను ఏం చేస్తాం? వైజాగ్ వెళ్ళి నువ్వు ఆర్కే బీచ్ లో, నేను కనక మహాలక్ష్మి టెంపుల్లో సెటిల్ అయిపోదామా? అయ్యో, ఏంటి నవ్వుతున్నావు? చూడు, యుద్ధానికి ముందు పథకం వేసేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది. కుంభవృష్టికి ముందు కూడా ఆకాశం అంతా మేఘాలు కమ్మి గంభీరంగానే ఉంటుంది. నాదంతా సునామీకి ముందున్న సైలెన్స్. త్వరలో బీభత్సం సృష్టించబోతున్నాను. నా పేరే ప్రళయానికి ప్రతీక. ఏం ప్రతీక, ఏం ప్రయత్నం? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్పను, చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు నేనేది చెప్పినా ఉతుతూ అంటూ అపశకునం కూతలు కూస్తున్నావు కదా, అందుకే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదు. సర్ప్రైజ్ గా త్వరలో శివరాత్రికి స్పెషల్ సినిమాలాగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్లా నీకు సినిమా చూపిద్దామనుకుంటున్నా. అసలు ఏంటి ప్లాను? చెప్పానుగా, ఇప్పుడే చెప్పను అని. ఇప్పుడే కాలం నాకు అనుకూలంగా మారింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులు వస్తారు అంటారు కదా, అలాగే ఇప్పుడు వర్జ్యాలు, యమగండాలు, రాహుకాలాలు అన్నీ పోయి శుభముహూర్తం, అమృత గడియల్లో నా కొడుకు నా దగ్గరకొచ్చాడు. ఇప్పుడు శక్తి, పవర్ ఆఫ్ ధీరజ్. మేమిద్దరం కలిస్తే ఇంతే సంగతులు. అవతలి వాళ్ళు అతలో కుతలం అయిపోవాల్సిందే. రే ధీరజ్, ఏమైందిరా? నైట్ మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిందా? ప్లాన్ మొత్తం సక్సెస్ కదా? సారీ మమ్మీ, ఐఎమ్ వెరీ సారీ. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్న టైంలో లాస్ట్ సెకండ్లో రివర్స్ అయిపోయింది మమ్మీ. నన్ను క్షమించు మమ్మీ. ఐఎమ్ వెరీ సారీ మమ్మీ. ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను మమ్మీ. ఏం ప్లాను? అసలు ఏం ఫెయిల్ అయింది? నువ్వు ఉండు సౌమ్య. ఏంట్రా నువ్వు చెప్పేది? అలా చేస్తాను, ఇలా చేస్తాను అని ఎన్నెన్నో చెప్పావు, ఎన్నో ఆశలు కలిగించావు. ఇప్పుడొచ్చి నిదానంగా నిరాశలో పడేశావు. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాం కదరా, ఇంప్లిమెంట్ చేయలేకపోయావా? పైగా నువ్వు కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యావు, అయినా ఫెయిల్ అవ్వడం ఏంట్రా? ఛ, నిన్నే నమ్ముకున్నందుకు నిండా ముంచావు కదరా. చేట్రా, ప్లాన్ చెడగొట్టింది కాక పెద్ద విలన్లా నవ్వుతున్నావు. మమ్మీ, ఫెయిల్ అనగానే నీ మొహం చూస్తే భలే కామెడీగా అనిపించింది మమ్మీ. నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫెయిల్యూర్కి ఛాన్సే లేదు. నేను పరీక్షల్లో ఫెయిల్ అవుతాను కానీ ఇలాంటి ప్లాన్లలో ఎప్పుడు ఫెయిల్ కాను. మనం సక్సెస్ మమ్మీ. ధీరజ్, మరేంటి అలా చెప్పావు? జస్ట్ జోక్ చేశా మమ్మీ. నీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడాలనిపించి చిన్న స్కిట్ వేశానంతే. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది మమ్మీ.
తొందరలోనే ఫుటేజ్ కూడా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దొరికారా మీరందరూ? ఇక చూడండి బయట తోలు బొమ్మలాట ఎలా ఆడిస్తారో అలా నేను మీ బతుకులతో ఆడుకుంటాను. మీతో మీ బతుకులతో బంతాట ఆడుకుంటాను. అసలు ఏం జరుగుతుంది శక్తి? ఏం చేయబోతున్నావు? సౌమ్య, నువ్వేం టెన్షన్ పడకు. నేను చెప్పాను కదా సినిమా చూపిస్తానని. వెయిట్ చెయ్యి. స్పెషల్గా నీకో షో వేయిస్తాను కదా. ముందు చెప్తే థ్రిల్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. యు వెయిట్ అండ్ సీ. ఇన్ని రోజుల నుంచి ఈ పిశాచి ఒక్కటే అనుకున్నాను. ఇప్పుడు ఈ పిల్ల పిశాచి కూడా తోడయ్యాడు. ఏం బీభత్సం సృష్టిస్తారో, ఎన్ని జీవితాల్ని నాశనం చేస్తారో, ఎన్ని పాపాల్లో నేను వీళ్ళతో పాటు షేర్ పంచుకోవాల్సి వస్తుందో. ఏం డ్రింక్ తీసుకున్నావు? ఏం డ్రింక్ ఏంటన్నయ్య? సాఫ్ట్ డ్రింకే తాగాను. సాఫ్ట్ డ్రింక్ తాగిన మనిషిలాగైతే లేవు. అసలు ఆ డ్రింక్ తాగిన తర్వాత నాకేమైంది? సాఫ్ట్ డ్రింకే అడిగాను, సాఫ్ట్ డ్రింకే అని ఇచ్చారు. అది తాగిన తర్వాత నాకెందుకంత బ్లర్ బ్లర్గా కనిపించింది? ఆ తర్వాత ఏం జరిగింది? మధు వస్తుందే, రానివ్వు చెప్తా. హాయ్ మధు. హాయ్. ఏంటి నిన్న పార్టీ ఎలా ఉంది? రాను రాను అన్నావు, వచ్చావు. నచ్చిందా? ఎందుకు నచ్చదే? అందరికీ నచ్చితే దానికి నచ్చకుండా ఉంటుందా? బాగా హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది అంతేగా? అవునవును, మనందరికంటే గొప్పగా బాగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకంటే నైట్ బాగా ఎంజాయ్ చేసింది కదా. అవునే, నీకన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏముంటుంది? ఏమో, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. పార్టీ, ఫ్రెండ్స్, డ్రింక్స్, ఎవరి మూడ్స్ వాళ్ళవి కదా, ఎవరి థాట్స్ వాళ్ళవి కదా, ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది కదా. నువ్వైతే బాగా ఎంజాయ్ చేసావు కదా. అవునే, మీరంతా ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎప్పుడు వెళ్ళడమేంటే? ఎప్పుడు వెళ్ళామో నీకు గుర్తుకు లేదా? గుర్తు లేకనే అడుగుతున్నాను. అవును, పార్టీలో నేనేమన్నా లిమిట్స్ క్రాస్ చేశానా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అలా ఏం లేదు. కాకపోతే ఏంటి చెప్పు. నీకు కొంచెం ఆల్కహాల్ మోతాదు మించింది అంతే. ఆల్కహాల్ ఏంటి? అసలు నేను ఆల్కహాలే తీసుకోలేదు. సాఫ్ట్ డ్రింక్స్ ఇమ్మన్నాను. వెయిటర్ కూడా సాఫ్ట్ డ్రింకే అని ఇచ్చాడు. నాకు బాగా గుర్తుంది. నేను తాగింది జ్యూసే కదా, అది ఒక డ్రింకే కదా. అదే మరి, ముందు ఒక డ్రింక్ తాగావు, ఆ తర్వాత మెల్లగా మేం తాగే డ్రింక్స్ కూడా తాగావు. వద్దు మధు, వద్దు మధు అన్నా ఎక్కడ వినిపించుకున్నావు? సరేలే, పార్టీ అన్నాక హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వాలని మేం కూడా వదిలేసాం. అవును, ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేసావు కదా. నేనైతే చాలా హ్యాపీ. ఇదేంటి, నేను ఆల్కహాల్ తీసుకున్నాను అంటుంది? నిజంగానే తీసుకున్నానా? ఎంజాయ్ చేసావు అని అంటుందేంటి? సంథింగ్ రాంగ్. దాని మాట, ఆ నవ్వులో ఏదో ఉంది. సరే, ఓకే, నేను తర్వాత కలుస్తాను.
అది ఆల్కహాల్ తీసుకోలేదు కదా, తీసుకున్నావంటావేంటి? జరిగిన దాంట్లో తన మిస్టేక్ ఉందని తనకి తెలియాలి, తను నమ్మాలి. తనకు తానే కావాలని తాగిందని చెప్తే మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు కదా, మన మీద ఎవరికి డౌట్ రాదు. అందుకే అలా చెప్పాను. మధు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మధు ఆగు, ఈ డ్రింక్ తాగొద్దు. హాయ్ చైతన్య. నిన్న పార్టీలో జరిగిన దానికి ఐఎమ్ సారీ. పదరా, క్లాస్కి టైం అవుతుంది. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా. ఇవి బతుకునిచ్చేది వాళ్ళు బతుకు పంచుకుని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటాం? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు, మంచి చెడుతో పనిలేదు. గుణ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వే పిచ్చి వేషాలు నాతో వేసినా చెల్లుబాటు అవుతుందేమో కానీ నా పిల్లల గురించి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. దిగజారిపోయిన నీ కూతుర్ని ఎంత బాగా భుజాన వేసుకొనొస్తున్నావు. ఏం కూసావ్? దిగజారిందా?